అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగ్గన్న తోట ప్రభల జాతరను తొలిసారి రాష్ట్ర పండుగగా విజయవంతంగా నిర్వహించామని అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ అన్నారు. వచ్చే ఏడాది మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభల వద్ద వైసీపీ జెండాలు ఎగరవేయడం ఆ పార్టీ కార్యకర్తల వైఖరిని మరోసారి తెలిపిందంటున్న ఎంపీ హరీష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జగ్గన్న తోట ప్రభలోత్సవం ఏడాది వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ ప్రభలోత్సవాన్ని పర్యవేక్షించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం రెస్పాన్స్? చాలా ఆనందంగా ఉందండి. మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రజలు ఈ సంవత్సరం స్టేట్ ఫెస్టివల్ రికగ్నిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సుమారు 5 లక్షల మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. గత సంవత్సరంలోనే మేము కూడా అందరం మాట్లాడాం. గత సంవత్సరంలో మేము అందరూ అన్నాం ఇది స్టేట్ ఫెస్టివల్ రికగ్నిషన్ ఇవ్వాలని చెప్పి కూడా అది చేసిన తర్వాత ఈ రోజు మీరు చూస్తే ఈ రోజు గత సంవత్సరం కానీ ఈ రోజు సుమారు 5 లక్షల మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారం ముందే ఈ రికగ్నిషన్ వచ్చిన వల్ల చాలా వరకు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. కానీ ఇంకా చాలా మరమ్మతులు చేయాలి, రోడ్డు వెడల్పులు చేయాలి, ఇక పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా పరిశీలిస్తున్నాం. చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం అన్నిటి కూడా వైసీపీ జెండాలో పొలిటికల్ జోక్యం కొంచెం కనిపిస్తుంది. అవన్నిటి గురించి మనం మాట్లాడుతుంది. ఈ రోజు నేను ప్రజల వైపు వాళ్ళు అడిగిన విషయాన్ని మేము తీసుకెళ్ళాం. ఇది వాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో ఉండాలి. ఇది మేము ఒకటే వాళ్ళు తెలియవచ్చున్నాం. ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు అది గౌరవించాలి. అది గౌరవించకుండా వాళ్ళు ఎప్పుడు ఇది చేసేదే చూస్తే కనుక వచ్చే ఏడాది మరింతగా దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఏదైతే రోడ్డు వెడల్పు కావచ్చు, లేదంటే ఇక్కడ ర్యాంపుల నిర్మాణం కావచ్చు, ఇదంతా కూడా చేపట్టేలాగా చూస్తామని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ఎంపీ హరీష్ మాథుర్, అదేవిధంగా ఎమ్మెల్యే కిటి సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి జగ్గన్న తోట ప్రభలోత్సవంలో మాత్రం కొంత రాజకీయ పార్టీల జెండాలు, అదేవిధంగా ఫ్లెక్సీల హడావుడి కూడా కనిపించిన నేపథ్యంలో జగ్గన్న తోట ప్రభలోత్సవం కూడా రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి ఉంది. భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఏకాదశి రుద్రులు 11 మంది రుద్రులను కూడా దర్శించుకుని వెళ్లారు. వచ్చే ఏడాది మాత్రం ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ఏదైతే ఫెస్టివల్ గా గుర్తించిన నేపథ్యంలో వచ్చే ఏడాది అయితే మాత్రం మరిన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.